శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఆత్మీయ భగవద్బంధువులారా, జనవరి 26వ తేదీ భారతదేశ గణతంత్ర దినోత్సవం. ఈ సంవత్సరం జనవరి 26, అంతేకాకుండా సంవత్సరం కూడా 2026 కనుక 26 తారీఖు సంవత్సరం కూడా ఒకే విధంగా కలిసి వచ్చాయి. సోమవారం వచ్చింది. ఆ రోజు మన శ్రీక్షేత్ర శ్రీకామ్యపురంలో దత్తసాయి ఆశ్రమ ప్రాంగణంలో భరతమాత కృష్ణశిల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. మనం ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేశభక్తి లేని దైవభక్తి, దైవభక్తి లేని దేశభక్తి రెండూ కూడా సంపూర్ణం కావు. కనుక మన దేశం బాగుండాలి, మన దేశం బాగుంటేనే మన దేశంలో ఉన్న మనమందరం ఏదైనా స్వతంత్రంగా చేసుకోగలుగుతాం. అలానే అనేక సంవత్సరాల పాటు విదేశీ దాస్య శృంఖలాలలో నలిగిపోయినటువంటి భరతమాతను స్వతంత్రం కోసం ఎంతమంది వారి వారి యొక్క ప్రాణాలను సైతం పణంగా పెట్టి, కుటుంబాలను త్యాగం చేసి, జీవితాలను త్యాగం చేసి స్వతంత్ర సంగ్రామంలో పోరాటం చేసి అసువులు బాపితే, వాళ్ళందరి యొక్క త్యాగాల ఫలంగా వచ్చిన భారత స్వతంత్రాన్ని మనం అనుభవిస్తూ కూడా దేశ శ్రేయస్సు కోసం ఏమీ చేయలేకపోవడం అనేది సరైనది కాదు. అది కృతజ్ఞత అవుతుంది. కనుక స్వతంత్రాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రతి భారతీయ పౌరుడికి కూడా వాళ్ళందరికీ రుణపడి ఉంటారు. వాళ్ళందరి పట్ల కూడా మనం విధేయతతో కృతజ్ఞత కలిగి ఉండాలి. సరే, ఈరోజు మనం ఏమీ కూడా పెద్ద పెద్ద త్యాగాలు చేసి దేశం కోసం పోరాటం చేయవలసినంత అవసరం లేదు. అయినా మనందరి యొక్క ప్రార్థనలు దేశ శ్రేయస్సుకు దోహదం చేస్తాయి. కనుక దేశం బాగుండాలి, మన ధర్మం బాగుండాలి, సనాతన హిందూ ధర్మానికి పూర్వ వైభవం ప్రాప్తించాలి, అంతేకాకుండా రైతులు బాగుండాలి, సైనికులు బాగుండాలి, ప్రతి మనిషిలో సద్బుద్ధి అంకురించాలి అన్న సంకల్పంతో మన ఆశ్రమంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే జనవరి 26వ తేదీకి పూర్తయ్యేలాగా అనేక మంది సద్గ్రంథ పారాయణ చేస్తున్నారు. అలానే వివిధ స్తోత్రాలు కూడా పారాయణ చేస్తున్నారు. ఇవన్నీ చేసి దేశ శ్రేయస్సు కోసం, మన దేశము, ధర్మము, భవిష్యత్తు బాగుండాలి అని ఈ పారాయణల యొక్క ఫలితాన్ని జనవరి 26వ తేదీ మనం ఆవిష్కరించుకుంటున్నటువంటి భరతమాత దివ్య పాదపద్మాలకు దారపోయవచ్చు. కనుక అందరూ కూడా అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జనవరి 26వ తేదీ మన ఆశ్రమంలో జరిగే భరతమాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనండి. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. కనుక 9 గంటల లోపే వచ్చే వాళ్ళందరూ కూడా ఆశ్రమంలో ఉండడానికి వీలుగా బయలుదేరండి. ఆ రోజు మన దేశం గురించి, మన ధర్మం గురించి, అలానే దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన అనేక మంది మహానుభావులను కూడా మనం స్మరించుకొని వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకొని జెండా వందనం కూడా చేసుకుందాం. కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ఎక్కువ సంఖ్యలో బృందాలుగా వచ్చేవారు ముందుగా ఎంతమంది వస్తున్నారో తెలియజేస్తే బాగుంటుంది. కనుక ఈ విషయాన్ని సాటి వారికి చెప్పండి, బంధుమిత్రులకి తెలియజేయండి. అందరికీ శుభం భూయాత్. శ్రీ గురుదత్త. జై గురుదత్త.